సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలండి. చిన్నపిల్లల్లోని పెద్దల్లోని మెమొరీ పవర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడే అన్నాను ఏదో మర్చిపోయినట్టారు పెద్దటోళ్ళు. పిల్లల్లో కూడా అలాగే చాలా వీక్గా నీరసంగా ఉంటూ ఉంటారు. ఒక్కొక్కడు మంకుగా ఉంటాడు, ఒక్కొక్కడు చలాగ్గా మైన్ గోరలా మాట్లాడుతూ ఉంటారు. చూడండి ఏడే వసపెట్టినట్టున్నారా అంతే ఇదిగా మాట్లాడుతున్నారు అంటారు. పిల్లల్లోని చాలా ఇదిగా ఉంటారు. ఒక్కొక్కరు హుషారుగా ఉంటారు, ఒక్కొక్కరు డిమ్గా ఉంటారు. అదే మెమొరీ వీక్ అంటారు. వాళ్ళు సరిగా ఇక చదువు మీద ఉండదు, ప్లస్ చదివింది వాళ్ళకి వంట పట్టదు, మెయిన్ మర్చిపోతారు. వీళ్ళు పెద్దటోళ్ళు అర్థం చేసుకోక ఆయన కొట్టేస్తూ ఉంటారు. ఏదో కానీ వీడు చదువుతున్నాడు, వీడు ఎందుకో తెలియదు, ఏది రావట్లేదు వీడికి, ఇప్పుడు 4-5 సంవత్సరాలు చదువుతున్నాడు, ఒకటే రాదు అక్షరం మొక్క, మొంకు యాదవా అని తిడతారు. కానీ వాళ్ళు ఏమి ఇచ్చింది దేవుడిచ్చిన వరం, అది మనం ఏం చేయలేము. మొంకు యాదవ అంటే ఒక్కొక్కడు ఎలా ఉంటాడు, ఒకడు అలాగ ఉంటాడు. దానికి మనకు దేవుడిచ్చిన ప్రకృతిలో మంచి వైద్యం ఉన్నది కదా, అది ఏం చేస్తారంటే మంచి చిటక ఓ వస తీసుకోండి. వస, అతిమధురం, వస, సరస్వతి లేహాలు దొరుకుతాయి కొట్లో. లేహాలు ఉంటాయి, లేదంటే పొగడలు దొరుకుతాయి. పోనీ పొగడలు లేహాలు అంటే కష్టం అనుకోండి. సరస్వతి లేహం అంటే షాపుల్లో ఉంటాయి. అవి కాదు మాకు అవి డౌట్ అంటే మమ్మల్ని సహకరిస్తే మేము తయారు చేసి ఇస్తాం. ఆ లేహం సరస్వతి సూర్ణం, శొంఠి సూర్ణం, వస సూర్ణం ఇవి తీసుకొని, అతిమధురం, అశ్వగంధ తీసుకొని చక్కగా 50 గ్రాములు తీసుకోండి. 50 గ్రాములు తీసుకొని ఒక తేనె, నెయ్యి, ఇందులోని 50 గ్రాములు తీసుకోండి, 100 గ్రాములు తీసుకోండి. మీ పిల్లకి కదా, ఎవరికి కాదు. రోజు అది తేనె నెయ్యిలో మద్దించి బాగా కలిపేసుకోండి. మద్దించడం అంటే బాగా కలపటం. ఒక కలవలోనో లేకపోతే బౌల్లో వేసుకొని కలిపేసుకుంటే తేనె, నెయ్యి ఈ సూర్ణాలు వేసి ఒక లేహంలో తయారవుతుంది. అది ఆడికి డైలీ ఉదయం సాయంత్రం, ఆడు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం తినిపించి పరగడుపుని, మళ్ళీ సాయంత్రం స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాడు కదా, ఆ టైంలో కొంచెం పెట్టండి ఆ లేహం. వాడు ఎంత నెంబర్ 1గా మెమొరీ పనిచేస్తుందో మామూలు కాదు, ఇంకా చాలా స్పీడ్, ఇంకా అంత ఇదిగా నెంబర్ 1 పనిచేసేస్తుంది. పిల్లలకి ఆ విధంగా ఇచ్చేయండి. అంతేగాని వీళ్ళు చదవలేదు తెలియదని కొట్టేయకండి. ఈ లేహాలు సేకరించండి, ఆ లేహాలు చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నెంబర్ 1 పనిచేసి మెమొరీ బ్రహ్మాండ పనిచేద్ద పిల్లలు బాగా చదువుతారు. ఇది నెంబర్ 1 చిటకండి ఇది.